మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే హోలీ పౌర్ణమి, చంద్రగ్రహణం, మంగళవారం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు నరక బాధలు తప్పుతాయి, పాపాలన్నీ పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి, మీ సుడి తిరిగిపోతుంది, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, కష్టాలు పోతాయి, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, ఇక మీకంతా శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ఒకానొక పుణ్యక్షేత్రం. ఆ ఊరి పేరు ధర్మపురి. పేరుకు తగ్గట్టే ఆ ఊరిలో నిత్యము వేద ఘోషలు, హోమ ధూమాలు, ఆధ్యాత్మిక చర్చలతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలోనే రామయాజులు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేద పండితుడు, శాస్త్ర కోవిదుడు. నిత్యం పంచాంగం చూస్తూ ముహూర్తాలు పెట్టేవాడు. ఊరి జనమంతా ఆయన్ని గౌరవించేవారు. కానీ సోమయాజుల మనసు మాత్రం ఆయన చదివిన వేదాల అంతరార్థాన్ని వంట పట్టించుకోలేదు. ఆయన పైకి మాత్రం మహానిష్ఠాపరులా నటించేవాడు. అదే ఊరి చివరన చంద్రముఖి అనే వైశ్య ఉండేది. వృత్తిరీత్యా ఆమె వేశ్య అయినప్పటికీ ఆమె మనసులో దైవచింతన, ధర్మం పట్ల గౌరవం మెండుగా ఉండేవి. ఒకరోజు ఆకాశంలో చంద్రగ్రహణం ఏర్పడబోతుందని ఊరంతా ప్రచారం జరిగింది. రామయాజులు పంచాంగం తీసి చూసి గ్రహణ సమయం పట్టు విడుపు కాలాలు లెక్కకట్టాడు. ఊరి వారందరికీ నియమాలు చెప్పాడు. గ్రహణానికి 3 జాముల ముందే భోజనం ముగించాలి, గ్రహణ సమయంలో జపం చేయాలి, గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి కొత్తగా వండిన పదార్థాలే తినాలి, గ్రహణం ముందు వండిన ఆహారం విషతుల్యమవుతుంది అంటూ గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చాడు. కానీ ఆయన లోపల మాత్రం ఆకలి దయ్యం నృత్యం చేస్తోంది. పైగా ఆయన ఇంటి కిటికీ నుండి సరిగ్గా చంద్రముఖి మేడ కనిపిస్తూ ఉండేది. పమాల తిప్పుతున్న ఆయన చూపు మాత్రం చంద్రముఖి మేడ మీద, ఆమె అందం మీద ఉండేది. చంద్రముఖికి ఈ గ్రహణం గురించి తెలియగానే ఆమెలో ఒక రకమైన భయము, భక్తి కలిగాయి. ఆమె ఒక వృద్ధ పండితుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను పాపాత్మురాలిని, నా వృత్తి అధమమైనది, కానీ ఈ గ్రహణ పుణ్యకాలంలో నన్ను నేను పవిత్రం చేసుకోవాలని ఉంది, నేను ఏం చేయాలో సెలవీయండి అని ప్రార్థించింది. ఆ పండితుడు ఆమెలోని నిజాయితీని గమనించి, తల్లి, భగవంతుడికి కావాల్సింది భక్తి కానీ కులము, వృత్తి కాదు. గ్రహణ సమయంలో మనసును భగవంతునిపై నిలిపి ఏమీ తినకుండా నియమంగా ఉండు, గ్రహణమయ్యాక స్నానం చేసి దానం చేయి అని చెప్పాడు. చంద్రముఖి ఆ మాటలను శిరసావహించింది. గ్రహణం పట్టుకు ముందే ఆమె వంట పాత్రలన్నీ ఖాళీ చేసి మనసులో శివనామ స్మరణ మొదలుపెట్టింది. అటు రామయాజులు మాత్రం గ్రహణం మొదలవడానికి కొద్దిసేపటి ముందే కమ్మని పులిహోర, గారెలు వడ్డించుకున్నాడు. గ్రహణం వదిలేసరికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు ఆకలి తట్టుకోవటం కష్టం. ఎలాగూ ఎవరూ చూడరు కదా, గ్రహణమయ్యాక ఈ వండినవే తినేస్తాను, మళ్ళీ వండటం ఎందుకు అని అనుకున్నాడు. అంటే శాస్త్రం చెప్పే ఆయన శాస్త్రాన్ని ఉల్లంఘించడానికి సిద్ధపడ్డాడు. గ్రహణం పట్టుకుంది. చంద్రుడు రాహుగ్రస్తుడై రక్తం చిందిస్తూ ఉన్నట్లుగా ఎర్రగా మారాడు. చంద్రపురి అంతా నిశ్శబ్దంగా ఉంది. చంద్రముఖి తన గదిలో కళ్ళు మూసుకొని భగవంతుని ప్రార్థిస్తుంది. ఆమె మనసులో తన వృత్తి పట్ల కలిగిన క్లాని, దేవుడి పట్ల ఉన్న ఆర్తి తప్ప మరేమీ లేవు. కానీ రామయాజుల పరిస్థితి వేరు. ఆయన జపమాల పట్టుకుని కూర్చున్నాడు, కానీ ఆయన చూపు మాత్రం కిటికీ గుండా చంద్రముఖి ఇంటి వైపు ఉంది. ఈ గ్రహణ సమయంలో ఆమె ఏం చేస్తూ ఉంటుందో, స్నానం చేస్తూ ఉంటుందా, ఎలా కనిపిస్తుంది అనే అపవిత్ర ఆలోచనలతో ఆయన బుద్ధి కలుషితమైపోయింది. పూజ చేస్తున్నాను అన్న మాటే కానీ ఆయన మనసు కామవాసనలతో నిండిపోయింది. గ్రహణ కాలం గడుస్తోంది. సోమయాజులకు విపరీతమైన ఆకలి వేయసాగింది. ఇంకా ఎంతసేపు ఈ గ్రహణం ఎప్పుడు వదులుతుంది అని విసుక్కున్నాడు. కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయి. ఆయన దృష్టి పక్కనే ఉన్న గారెల బుట్ట మీదకు వెళ్ళింది. గ్రహణ సమయంలో ఆహారం విషయం అవుతుందని అందరికీ చెప్పాను, కానీ నాకలా జరగదులే, నేను మంత్రకోవిదుడిని కదా అనే అహంకారం ఆయనలో తలకెత్తింది. గ్రహణం విడిచిన వెంటనే
లోకమంతా స్నానాలు చేసి దాన ధర్మాలు చేస్తూ ఉంటే రామయాజులు మాత్రం దొంగచాటుగా గ్రహణానికి ముందు వండిన ఆ చల్లబడిన పులిహోరను గారెలను ఆకలి మీద లాగించేశాడు. నియమాలను తుంగలో తొక్కాడు. అటు చంద్రముఖి మాత్రం నియమం ప్రకారం గ్రహణం విడిచిన తర్వాత నదికి వెళ్ళి స్నానం చేసి తన దగ్గర ఉన్న కొద్దిపాటి ధనాన్ని పేదలకు దానం చేసి దేవుడికి నమస్కరించుకుని ఆ తర్వాతే కొత్తగా వండుకుని తిన్నది. కాలక్రమంలో రామయాజులు చంద్రముఖి ఇద్దరూ మరణించారు. రామయాజులు తాను చేసిన పూజలు జపాలు తనను స్వర్గానికి తీసుకువెళ్తాయని గర్వంగా ప్రాణాలు విడిచాడు. కానీ యమధర్మరాజు దూతలు వచ్చి ఆయన్ని పాశాలతో బంధించి ఈడ్చుకుంటూ నరకానికి తీసుకువెళ్లారు. దారి పొడవునా రామయాజులు కేకలు వేస్తూ ఉన్నాడు. నేను పండితుడిని, వేదాలు చదివిన వాడిని, నన్ను నరకానికి తీసుకువెళ్ళటం ఏమిటి? ఇది అన్యాయం అని అరుస్తూ ఉన్నాడు. అదే సమయంలో చంద్రముఖిని దేవదూతలు విమానంలో స్వర్గానికి తీసుకువెళ్ళటం ఆయన కంటబడింది. అది చూసి ఆయన ఈర్ష్యతో ఆశ్చర్యంతో రగిలిపోయాడు. నరక ద్వారం వద్దకు చేరుకోగానే ఉగ్ర రూపంలో ఉన్న యమధర్మరాజు తన సింహాసనం మీద కూర్చొని కనిపించాడు. చుట్టూ భయంకరమైన యమభటులు పాపులను శిక్షిస్తున్న దృశ్యాలు. రామయాజులు భయంతో వణుకుతూ యముడి ముందు నిలబడ్డాడు. మహాప్రభు, యమధర్మరాజా, ఇది ఏదో పొరపాటు జరిగినట్టుంది. నేను బ్రాహ్మణుడిని, నిత్యం దైవకార్యాలు చేసిన వాడిని. అటు చూడండి, ఆ వేశ్య విమానంలో స్వర్గానికి వెళ్తోంది. నేను మాత్రం ఈ నరకకూపంలో పడ్డాను. మీ లెక్కల్లో ఏమైనా తప్పు జరిగిందా అని ప్రశ్నించాడు. అప్పుడు యమధర్మరాజు గంభీరమైన స్వరంతో నవ్వి, సోమయాజులు, నా లెక్కల్లో తప్పులు ఉండవు. నువ్వు చేసినవన్నీ పైన మెరుగులే గాని లోపల కుళ్ళు. నువ్వు వేదాలు చదివావు కానీ వాటిని అనుసరించలేదు. గ్రహణ నియమాలు అందరికీ చెప్పి నువ్వు మాత్రం ఆకలికి లొంగిపోయి సూతకపు అన్నాన్ని తిన్నావు. గ్రహణమనేది ప్రకృతి సిద్ధమైన నియమం. ఆ సమయంలో విశ్వంలో వచ్చే మార్పులు ఆహారాన్ని ప్రభావితం చేస్తాయని తెలిసి కూడా నీ ఆకలి తీర్చుకోవడానికి ధర్మాన్ని కాలరాశావు అన్నాడు. యముడు ఇంకా ఇలా అన్నాడు, నువ్వు పూజలు చేస్తున్నప్పుడు నీ మనసు ఎక్కడ ఉంది? జపమాలు తిప్పుతున్నా నీ కళ్ళు ఆ వేసే ఇంటి మీద ఉన్నాయి. నీ మనసులో భక్తి లేదు, కేవలం కామవాసనలు ఉన్నాయి. నీ పూజలు కేవలం ప్రదర్శన కోసం చేసినవి. కానీ ఆ వేసెను చూడు, ఆమె తన వృత్తిని నిందించుకుంది. తన పాపాలను కడుక్కోవాలని ఆరాటపడింది. గ్రహణ సమయంలో పూర్తి నిష్ఠతో ఎంతో కష్టమైన ఆకలిని ఓర్చుకుని భగవంతుని స్మరించింది. ఆమె చేసిన ఒక్క గ్రహణ వ్రతం ఆమె హృదయంలోని నిజాయితీ ఆమె పూర్వ పాపాలన్నిటినీ తుడిచివేశాయి. భగవంతుడు బాహ్య వేషధారణను చూడడు, అంతరంగాన్ని చూస్తాడు. నువ్వు బ్రాహ్మణుడివి అయ్యుండి అధర్మానికి ఒడిగట్టావు. ఆమె వేసి అయ్యుండి ధర్మాన్ని పాటించింది. అందుకే ఆమెకు స్వర్గం, నీకు ఈ నరకం అని తీర్పునిచ్చాడు. సోమయాజులకు తన తప్పు అర్థమైంది. మంత్రాలు శాస్త్రాలు తెలిసిన మనసును అదుపులో ఉంచుకోలేకపోతే ఎంతటి ప్రమాదమో ఆయనకు బోధపడింది. నరకంలో ఆయన అనుభవించబోయే శిక్షలను వివరిస్తూ యమభటులు ఆయన్ని తీసుకువెళ్లారు. ఆ విధంగా లోకానికి ధర్మాలు చెప్పేవాడు తానే ఆచరించకపోతే పతనం తప్పదని, వృత్తి ఏదైనా సరే హృదయం పవిత్రంగా ఉంటే భగవంతుడి కృప లభిస్తుందని ఆ గ్రహణ గాథ నిరూపించింది. నరకంలో సోమయాజుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. అక్కడ ఉన్న అగ్నిగుండాలు, ముళ్ళ బాటలు చూసి ఆయన ప్రాణాలు కడబడ్డాయి. యమభటులు ఆయనకు ఆయన చేసిన తప్పులను గుర్తు చేస్తూ హింసించసాగారు. సోమయాజులు, ఇది క్రిమి భోజనం అనే నరకం. ఇక్కడ నీకు నువ్వు గ్రహణ సమయంలో తిన్న ఆ అపవిత్ర ఆహారం పురుగులుగా మారి నిన్నే తింటాయి అని ఒక భటుడు ఎద్దేవా చేశాడు. సోమయాజులు ఏడుస్తూ, మహాప్రభు, ఒక్కసారి నన్ను క్షమించండి, ఇకపై ఇలా చేయను అని వేడుకున్నాడు. కానీ యముడు, కాలం గడిచిపోయింది. భూలోకంలో ఉన్నప్పుడు నీకు విజ్ఞానం ఉంది, అధికారం ఉంది, గౌరవం ఉంది. కానీ వాటిని నువ్వు దుర్వినియోగం చేశావు. ఒక సామాన్య వేశ్య తనకు ఉన్న పరిస్థితుల్లోనే ధర్మాన్ని వెతుక్కుంటే నువ్వు ధర్మం నీ చేతుల్లో ఉందని అహంకరించావు. నీ కంటి చూపులో ఉన్న అపవిత్రత నీ జ్ఞానాన్ని దహించి వేసింది అని కఠినంగా చెప్పాడు. చంద్రగ్రహణం ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ఆ గ్రహణం రోజు సోమయాజులు చేసిన తప్పు ఆయనకు శాశ్వత నరకాన్ని మిగిల్చింది. ఆయన తన జీవితాంతం చేసిన సంధ్యావందనాలు, తర్పణాలు అన్నీ నిష్కల్మమయ్యాయి. ఎందుకంటే ఆ పనుల వెనుక ఉండాల్సిన భావం శ్రద్ధగా లేదు.
సోమయాజులు నరకంలో బాధపడుతూ ఉంటే స్వర్గంలో చంద్రముఖి కల్పవృక్ష నీడన దేవతా వస్త్రాలతో మెరిసిపోతూ శాశ్వత సుఖాన్ని పొందుతుంది. ఆమె చేసిన దాన ధర్మాలు, ఆమె పాటించిన నిష్ఠ ఆమెను ఉన్నత లోకాలకు చేర్చాయి. భక్తికి కులము, మతము, వృత్తి ఏది అడ్డు కాదని, కేవలం నిర్మలమైన మనసు ఉంటే చాలని ఈ కథ మనకు బోధిస్తుంది. చంద్రగ్రహణం నాడు సోమయాజులు చేసిన ఆ ఒక్క పూట తప్పు ఆయన ఆత్మను పతనం వైపు నడిపించింది. మన లోపల ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే గ్రహణాలు వీడినప్పుడే మనకు నిజమైన ముక్తి లభిస్తుంది. సోమయాజులు పడుతున్న బాధను చూసి చిత్రగుప్తుడు ఆయన కర్మల చిట్టాను మరోసారి చదివాడు. మహారాజా, ఈయన కేవలం గ్రహణ నియమాలే కాదు, అనేక సందర్భాలలో దానాల పేరుతో ప్రజలను మోసం చేశాడు. పుణ్యం వస్తుందని చెప్పి తన సొంత ఖజానా నింపుకున్నాడు. భక్తుల కష్టాన్ని తన సుఖం కోసం వాడుకున్నాడు. పైకి వేదాలు వల్లవేస్తూ మనసులో మాత్రం కుతంత్రాలు ఆలోచించేవాడు అని వివరించాడు. యముడు తల పంకించి, అవును, వేషధారణతో లోకాన్ని మోసం చేయవచ్చు కానీ కర్మఫలాన్ని తప్పించుకోలేరు. ఇతనికి వైతరణి నదిలో శిక్ష విధించండి అని ఆజ్ఞాపించాడు. రక్త మాంసాలతో చీముతో ప్రవహించే ఆ భయంకరమైన నదిలో సోమయాజులను పడేశారు. అక్కడ ఆయన అనుభవిస్తున్న నరక యాతన చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టక మానదు. అటు స్వర్గంలో చంద్రముఖి మాత్రం దివ్య విమానంలో విహరిస్తూ ఇంద్రుడి కొలువులో గౌరవం పొందుతుంది. ఆమె చేసిన ఒకే ఒక్క గ్రహణ పుణ్యకాల ప్రార్థన ఆమె జీవితాన్నే మార్చేసింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఆచరణ లేని జ్ఞానం వ్యర్థం. మనం ఇతరులకు చెప్పే నీతులు మనమే పాటించకపోతే ఆ నీతులే మనకు ఉరితాడు అవుతాయి. అలాగే ఎవరిని వారి వృత్తిని బట్టి తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి హృదయంలో ఏముందో కేవలం ఆ పరమాత్ముడికి మాత్రమే తెలుసు. సోమయాజులు తన అహంకారంతో, ఆకలితో ధర్మాన్ని విస్మరించి నరకానికి చేరుకోగా, చంద్రముఖి తన వినయంతో, భక్తితో స్వర్గాన్ని అధిరోహించింది. చంద్రగ్రహణం గడిచిపోయింది, కానీ ఆ రోజు జరిగిన సంఘటనలు మాత్రం ధర్మపురి చరిత్రలో యమలోకపు రికార్డుల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆకలిని జయించలేకపోయిన పండితుడు, మనస్సును జయించిన వైశ్య, వీరిద్దరి జీవితాలు లోకానికి గొప్ప పాఠాన్ని నేర్పించాయి. ఆ పండితుడు నరకంలో శిక్ష అనుభవిస్తూ తన పూర్వజన్మ సుకృతాన్ని కూడా కోల్పోయాడు. చంద్రముఖి మాత్రం జన్మ రాహిత్యాన్ని పొంది శాశ్వత ఆనందంలో ఓలలాడింది. ఇక ఈరోజు ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో వారికి గ్రహణ దోషాలు తొలగిపోతాయి. చంద్రుని అనుగ్రహం కలుగుతుంది. సర్వం గంగ సమం తోయం సర్వే వ్యాస సమిద్విజః సర్వం భూమి సమం దానం గ్రహణే చంద్రో సూర్యోహ. అలాగే ఈరోజు ఈ ఆవు కథను వింటే చాలు, ఎటువంటి గ్రహణ ప్రభావాలు, దుష్ట ప్రభావాలు మీ మీద పడవు, పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుంది. రామగిరి అనే ఒక చిన్న పల్లెటూరు కొండల అంచున ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతడికి ఉన్న ఆస్తి మొత్తం ఒక చిన్న పూరి గుడిసె, కాస్త పొలం, అతడి ప్రాణానికి ప్రాణమైన గంగ అనే ఒక ఆవు. గంగ సాధారణమైన ఆవు కాదు, దాని కళ్ళు చాలా తెలివైనవి, ప్రశాంతంగా ఉండేవి. రామయ్య దాన్ని కేవలం పశువులా కాకుండా తన కన్న కూతురిలాగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి గంగను శుభ్రంగా కడిగి దానికి గడ్డి వేసి ప్రేమగా దాని నుదుటిపై నిమిరేవాడు. గంగ కూడా రామయ్యను చూడగానే తోక ఊపుతూ ప్రేమగా అంబా అని అరిచేది. వారిద్దరి మధ్య ఉన్న బంధం మాటల్లో చెప్పలేనిది. రామయ్య తన కష్ట సుఖాలన్నీ గంగతోనే పంచుకునేవాడు. గంగ మౌనంగా వింటూ తన తల ఊపుతూ అతనికి ధైర్యం చెప్తున్నట్లుగా అనిపించేది. గంగకు ఒక రహస్య గతం ఉంది. అది పూర్వజన్మలో ఒక గొప్ప ఋషి దగ్గర పెరిగిన దివ్యమైన ఆవు. ఆ ఋషి తపస్సు చేసుకుంటున్నప్పుడు గంగ అక్కడే ఉండి వేద మంత్రాలను వింటూ పెరిగింది. ఆ మంత్రాల శక్తి దాని ఆత్మలో నిక్షిప్తమై ఉంది. కాలక్రమేణా ఆ ఋషి తన శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో తనలోని కొంత జ్ఞానాన్ని, శక్తిని ఈ ఆవులోనికి ప్రవేశపెట్టి లోకంలో ధర్మానికి హాని కలిగినప్పుడు నీవు ఒక సాధువును కాపాడతావు అని దీవించాడు. ఆ దివ్య శక్తుల కారణంగానే గంగకు రాబోయే ఆపదలను పసిగట్టే శక్తి ఉండేది. ఒకరోజు ఆ ఊరికి భైరవుడు అనే ఒక మాంత్రికుడు వచ్చాడు.
అతను చూడడానికి ఒక సాధారణ సన్యాసిలా ఉన్న అతని కళ్ళల్లో క్రూరత్వము, దురాశ దాగి ఉన్నాయి. భైరవుడు క్షుద్ర శక్తులను ఉపాసించేవాడు. అతను ఊరి బయట ఒక పాడుబడిన గుడిలో మకం పెట్టాడు. పురాతన గ్రంథాల ద్వారా రామగిరి కొండల కింద సరిగ్గా రామయ్య గుడిసె ఉన్న ప్రదేశంలో ఒక పెద్ద నిధి ఉందని తెలుసుకున్నాడు. ఆ నిధిని ఒక దివ్యమైన శక్తి కాపాడుతోందని, దాన్ని పొందాలంటే ఆ భూమికి యజమానిగా ఉన్న వ్యక్తిని ఒక పౌర్ణమి నాడు వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం రోజున బలి ఇవ్వాలని కూడా అందులో రాసి ఉంది. భైరవుడి కళ్ళు రామయ్య మీద పడ్డాయి. తన పథకం పారాలంటే రామయ్యను అంతం చేయాలి. సరైన సమయం కోసం ఎదురు చూడటం మొదలుపెట్టాడు. అతను తన మంత్రశక్తులతో రామయ్య కదలికలను గమనిస్తూ ఉండేవాడు. ఈ దుష్ట ఆలోచనల ప్రభావం గంగ మీద పడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గంగ ఆ మాంత్రికుడి ఊరిలోనికి వచ్చినప్పటి నుండి కంగారుగా ఉండటం మొదలుపెట్టింది. అకారణంగా అరిచేది, సరిగ్గా గడ్డి తినేది కాదు. రామయ్యకు ఏమీ అర్థం కాలేదు. ఏమైంది గంగ, ఎందుకిలా ఉన్నావు అని ప్రేమగా అడిగేవాడు. గంగ అతని కాళ్ళ దగ్గర ముఖం పెట్టి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా చూసేది. కొద్ది రోజుల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందని ఊరంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పెద్దవాళ్ళు గ్రహణ సమయంలో బయటకు రాకూడదని, ఆహారం తీసుకోకూడదని, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నారు. రామయ్యకు ఇవన్నీ పెద్దగా పట్టేవి కావు. కానీ గంగ ప్రవర్తన అతనికి ఆందోళన కలిగించింది. గ్రహణం రోజు దగ్గర పడుతున్న కొద్దీ గంగ మరింత అశాంతికి గురైంది. పాలు ఇవ్వటం కూడా మానేసింది. చివరకు ఆ చంద్రగ్రహణం రోజు రానే వచ్చింది. రాత్రి అవగానే పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. నెమ్మదిగా భూమి నీడ చంద్రుడి మీద పడటం మొదలైంది. ఊరంతా నిశ్శబ్దంగా మారింది. అందరూ తలుపులు వేసుకుని ఇళ్లలోనికి వెళ్ళిపోయారు. రామయ్య కూడా భోజనం చేసి పడుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ అతనికి అకస్మాత్తుగా ఒంట్లో నీరసంగా అనిపించింది. తల తిరుగుతున్నట్లుగా, ప్రాణం పోతున్నట్లుగా ఏదో తెలియని భయం పట్టుకుంది. అతను నెమ్మదిగా మంచం మీద కూలబడిపోయాడు. అదే సమయంలో ఊరి బయట ఉన్న పాడుబడిన గుడిలో భైరవుడు తన క్షుద్ర పూజను మొదలుపెట్టాడు. ఒక పెద్ద అగ్నిగుండం వెలిగించి దాని ముందు రామయ్యను పోలిన ఒక మట్టి బొమ్మను పెట్టాడు. నల్లని దుస్తులు ధరించి భయంకరమైన మంత్రాలను చదవటం ప్రారంభించాడు. ఆ మంత్రాల శక్తితో రామయ్య ప్రాణశక్తిని కొద్ది కొద్దిగా లాగేస్తున్నాడు. ఘనం ముదిరే కొద్దీ రామయ్య పరిస్థితి విషమించింది. అతని శ్వాస నెమ్మదించింది. శరీరం చల్లబడటం మొదలయ్యింది. పాకలో కట్టేసి ఉన్న గంగకు తన యజమాని ఆపదలో ఉన్నాడని పూర్తిగా అర్థమైంది. భైరవుడి దుష్టశక్తిని అది స్పష్టంగా గ్రహించింది. ఆ పూర్వజన్మ స్మృతులు, ఋషి ఇచ్చిన వరం దాని మనసులో మెరిశాయి. సరైన సమయమని దానికి తెలిసింది. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోనికి వెళ్ళి ఆకాశంలో ఒక ఎర్రని బింబంలా మారాడు. సంపూర్ణ గ్రహణం పట్టింది. ఆ సమయంలో ప్రకృతి అంతా స్తంభించిపోయింది. దుష్ట శక్తులకు అలాగే దైవశక్తులకు కూడా అది అత్యంత శక్తివంతమైన సమయం. గంగ తనను కట్టేసిన తాడును ఒక్క ఊదుటున తెంచుకుంది. అది నేరుగా రామయ్య పడుకుని ఉన్న గుడిసె బయటకు వచ్చింది. ఆకాశంలో ఉన్న ఎర్రని చంద్రుడి వైపు తలెత్తి చూసింది. కళ్ళు మూసుకొని తన పూర్వజన్మ గురుడైన ఋషిని తలుచుకుంది. అప్పుడు దాని గొంతులో నుంచి ఒక సాధారణమైన అరుపు రాలేదు. ఒక లోతైన, గంభీరమైన, దైవికమైన ఓంకారం లాంటి శబ్దం వెలువడింది. అది అంబా అని అరుస్తున్న ఆ శబ్దంలో మహామృత్యుంజయ మంత్రం యొక్క శక్తి ప్రతిధ్వనించింది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్ కమీవ బంధనాన్ మృత్యోర్క్షీయ మామృతాత్. ఈ మంత్రం గంగ గొంతు నుండి నేరుగా రాకపోయినా దాని అరుపులోని దివ్య ప్రకంపనలు ఆ మంత్రశక్తిని అంతరిక్షంలోనికి వ్యాపింపజేశాయి. గంగ చుట్టూ ఒక బంగారు రంగు కాంతి వలయం ఏర్పడింది. ఆ కాంతి నెమ్మదిగా విస్తరించి రామయ్య ఉన్న గుడిసెను ఒక రక్షణ కవచంలా చుట్టుకుంది. పాడుబడిన గుడిలో భైరవుడు తన పూజ చివరి దశకు చేరుకున్నాడు. రామయ్య ప్రాణాన్ని పూర్తిగా లాగేయడానికి తన పూర్తి శక్తిని ఉపయోగించి ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఉచ్చరించాడు. ఆ దుష్టశక్తి ఒక నల్లని పొగలా దూసుకుంటూ రామయ్య గుడిసె వైపు వచ్చింది. కానీ గుడిసె చుట్టూ ఉన్న గంగ సృష్టించిన బంగారు రక్షణ కవచాన్ని అది తాకగానే వెనక్కి విసిరివేయబడింది. భైరవుడు పంపిన దుష్టశక్తి ఆ కవచాన్ని ఛేదించలేకపోయింది. భైరవుడికి ఆశ్చర్యం, కోపం కలిగాయి.
ఏది నన్ను అడ్డుకోగల శక్తి? ఎవరి పని చేసింది అని గట్టిగా అరుస్తూ మరింత శక్తిని ప్రయోగించాడు. కానీ ప్రతిసారి ఆ శక్తి బంగారు కవచాన్ని తాకి రెట్టింపు బలంతో వెనక్కి తిరిగి వచ్చి భైరవుడినే తాకటం మొదలుపెట్టింది. తన చెడు తనకే ఎదురు తిరిగింది. గంగ యొక్క నిస్వార్థ ప్రేమ, దాని మంత్రశక్తి ముందు భైరవుడి దురాశ, క్షుద్రశక్తి నిలవలేకపోయాయి. చివరిసారిగా అతను ప్రయోగించిన మహాశక్తివంతమైన అస్త్రం ఆ రక్షణ కవచాన్ని తాకి అద్దంలో ప్రతిబింబంలా వెనక్కి తిరిగి వచ్చి భైరవుడిని బూడిదిగా మార్చేసింది. ఒక్క క్షణంలో ఆ పాడుబడిన గుడిలో భైరవుడి ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. అదే సమయంలో గ్రహణం వీడింది. చంద్రుడు మళ్ళీ తన వెన్నెలను ప్రసరించడం మొదలుపెట్టాడు. గుడిసెలో అపస్మారక స్థితిలో ఉన్న రామయ్యకు మెలకువ వచ్చింది. అతను కళ్ళు తెరిచి చూశాడు. తన ఒంట్లోని నీరసమంతా పోయి కొత్త శక్తి వచ్చినట్లుగా అనిపించింది. తనకు ఏం జరిగిందో అర్థం కాలేదు. బయటకు వచ్చి చూడగా గంగ తన గుడిసె ముందు నిలబడి అలసిపోయినట్లుగా కానీ ప్రశాంతంగా కనిపించింది. కానీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రామయ్యకు విషయం పూర్తిగా అర్థం కాకపోయినా తన ప్రాణాలను గంగే కాపాడిందని అతని మనసుకు తెలిసింది. అతను పరిగెత్తుకుని వెళ్ళి గంగను గట్టిగా కౌగిలించుకున్నాడు. గంగా, నా తల్లి, నన్ను నువ్వే కాపాడావు అంటూ ఆనంద బాష్పాలతో దాని నుదుటను ముద్దాడాడు. మరుసటి రోజు ఉదయం ఊరి వాళ్ళు పాడుబడిన గుడివైపు వెళ్ళినప్పుడు అక్కడ పూజ జరిగిన ఆనవాళ్లు కాలిపోయిన బూడిద తప్ప ఏమీ కనిపించలేదు. ఆ సన్యాసి ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు. రామయ్యకు మాత్రం అంతా స్పష్టంగా తెలిసింది. తన గంగ ఒక సామాన్యమైన ఆవు కాదని, ఒక దేవత అని నమ్మాడు. ఆ రోజు నుండి అతను గంగను మరింత ప్రేమగా, భక్తితో చూసుకోవటం మొదలుపెట్టాడు. తన ప్రాణాలను కాపాడిన ఆ మూగజీవానికి జీవితాంతం సేవ చేస్తూ గడిపాడు. నిజమైన ప్రేమ, నిస్వార్థమైన భక్తి ముందు ఎలాంటి దుష్ట శక్తులైనా ఓడిపోతాయని ఈ సంఘటన నిరూపిస్తుంది. రామయ్య గంగల కథ ఆ ఊరిలో తరతరాలుగా చెప్పుకునే ఒక గొప్ప గాథగా నిలిచిపోయింది. అలాగే ఈరోజు గ్రహణం యొక్క శక్తిని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు, పాపాలు దరిచేరవు, మహాపుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం విద్యానగరం అనే అగ్రహారంలో విశ్వనాథ శాస్త్రి, అన్నపూర్ణ అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలంటే ఎనలేని భక్తి. వారి ఏకైక కుమారుడి పేరు కాశీనాథ్. అతను చిన్నతనం నుంచే అద్భుతమైన మేధావి. 10 ఏళ్ల వయసుకే వేదాలను కంఠస్థం చేశాడు. 12 ఏళ్లకే తర్కశాస్త్రంలో పట్టు సాధించాడు. అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. కానీ జ్ఞానంతో పాటు అతనిలో గర్వం కూడా పెరిగింది. తనకు ఉన్న జ్ఞానం ముందు తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సాంప్రదాయాలు మూఢనమ్మకాలుగా కనిపించసాగాయి. పెద్దలు చెప్పే ప్రతి మాటకు ఒక శాస్త్రీయ కారణం వెతకటం, అది దొరకనప్పుడు వాటిని ఎగతాళి చేయటం అతనికి అలవాటైంది. తల్లిదండ్రులు అతని ప్రవర్తనకు ఎంతగానో చింతించేవారు. నాయన, జ్ఞానం వినయాన్ని ఇవ్వాలి కానీ గర్వాన్ని కాదు. మన పూర్వీకులు మూర్ఖులు కారు. వారి ప్రతి ఆచారం వెనుక లోతైన అర్థం ఉంది అని వారు ఎంత చెప్పినా కాశీనాథు చెవికెక్కించుకునేవాడు కాదు. ఒకనాడు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందని జ్యోతిష్య పండితులు ప్రకటించారు. ఆ వార్త వినగానే విద్యానగరంలోని ప్రజలందరూ గ్రహణ నియమాలను పాటించడానికి సిద్ధమయ్యారు. ఇళ్లన్నీ శుభ్రం చేసుకొని వండిన పదార్థాలపై, నీళ్ల కుండలపై దర్భగడ్డిని ఉంచారు. గ్రహణానికి 3 గంటల ముందే భోజనాలు ముగించి ఉపవాసానికి సిద్ధమయ్యారు. గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణ, మంత్రజపం చేయటం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని వారి నమ్మకం. అన్నపూర్ణ గారు కాశీనాథ్ వద్దకు వచ్చి, నాయనా కాశీ, గ్రహణం సమీపిస్తోంది, స్నానం చేసి జపానికి కూర్చో. ఈ సమయంలో ఏమీ తినకూడదు, బయట తిరగకూడదు. గ్రహణ సమయంలో వాతావరణంలో అశుభ శక్తులు ఎక్కువగా ఉంటాయి, వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని ప్రేమగా చెప్పింది. దానికి కాశీనాథ్ అట్టహాసంగా నవ్వి, అమ్మా, నువ్వు కూడానా? ఈ 20వ శతాబ్దంలో కూడా ఈ మూఢనమ్మకాలేంటి? చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడి మీద పడటం అంతే. అది ఒక ఖగోళ అద్భుతం. దానికి మనం తినే తిండికి, జపాలకు సంబంధం ఏమిటి? ఆకాశంలో జరిగే దానికి మనం ఇంట్లో ఎందుకు దాక్కోవాలి? ఇదంతా అజ్ఞానం అని తేలికగా కొట్టిపారేశాడు. విశ్వనాథ శాస్త్రి కలగజేసుకుని, ఒరే మూర్ఖుడా, నీకు తెలిసింది అక్షర జ్ఞానం మాత్రమే, ఆత్మజ్ఞానం కాదు. గ్రహణం కేవలం నీడ కాదు, అది విశ్వశక్తుల సమతుల్యత దెబ్బతినే కాలం.
సూర్యచంద్రులు రాహుకేతువులచే పీడించబడే సమయం. ఆ సమయంలో వెలువడే కిరణాలు మన శరీరంపై, మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అందుకే మన ఋషులు ఈ నియమాలను పెట్టారు. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి శరీరం తేలిక పడుతుంది. మంత్ర జపం మన చుట్టూ ఒక రక్షణా కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. దర్భగట్టికి ప్రతికూల శక్తులను నిర్వీర్యం చేసే శక్తి ఉంది. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శాస్త్రం అని గంభీరంగా వివరించాడు. ఈ కాశీనాథ్ వినలేదు. నాన్న, ఈ పాతకాలపు కథలు కట్టిపెట్టండి. నేను చదువుకున్నవాడిని. నా కళ్ళతో చూడనిది, నా తర్కానికి అందనిది నేను నమ్మను. ఈరోజు మీరందరూ ఆచరించే ఈ పిచ్చి నియమాలన్నీ అర్ధరహితమని నేను నిరూపిస్తాను. నేను గ్రహణ సమయంలోనే భోజనం చేస్తాను. 6 బయట నిలబడి గ్రహణాన్ని చూస్తాను. నాకేమవుతుందో చూద్దాం అని సవాలు విసిరాడు. తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోయాయి. కొడుకు మూర్ఖత్వానికి వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దు నాయన, దైవంతో ప్రకృతితో పంతానికి పోవద్దు. వికాసాలే విపరీత బుద్ధి అంటారు. మా మాట విను అని అన్నపూర్ణ బ్రతిమిలాడింది. కానీ కాశీనాథ్ వారి మాటలను పెడచెవిన పెట్టాడు. చీకటి పడింది. నెమ్మదిగా చంద్రుని అంచున నల్లని నీడ కదలటం ప్రారంభమయ్యింది. ఊరంతా నిశ్శబ్దంగా మారింది. ప్రతి ఇంట్లో నుండి ఓంకారనాదం, మంత్రపఠనం మాత్రమే వినిపిస్తోంది. కాశీనాథ్ మాత్రం ఖారంగా ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ నవ్వుకున్నాడు. చంద్రుడు నెమ్మదిగా రాహువు కబంధ హస్తాల్లోనికి జారుకుంటున్నాడు. స్వచ్ఛమైన వెన్నెల స్థానంలో ఒక వింతైన ఎరటి కాంతి ప్రపంచాన్ని ఆవరించింది. ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని ఇంట్లోకి వెళ్ళి అరిచాడు కాశీనాథ్. గ్రహణ సమయంలో వంటగదిలోనికి వెళ్ళకూడదు, అన్నం ముట్టకూడదు అని తల్లి ఏడుస్తూ చెప్పింది. కోపంతో కాశీనాథ్ స్వయంగా వంటగదిలోనికి వెళ్ళి మధ్యాహ్నం వండిన అన్నాన్ని తీసుకొని 6 బయటకు వచ్చి గ్రహణం పట్టిన చంద్రుడి కింద కూర్చుని తినటం ప్రారంభించాడు. చూశారా ఏమైంది? ఏ భూతము రాలేదు, ఏ అశుభము జరగలేదు అని తల్లిదండ్రులను ఉద్దేశించి వెటకారంగా అన్నాడు. అప్పుడే విధివశాత్తున అతనికి ఒక కీడు జరిగింది. అతను ఆ మాట పూర్తి చేశాడో లేదో అతని గుండెల్లో ఒక సూది గుచ్చినట్లు భరించలేని నొప్పి మొదలయ్యింది. చేతిలోని కంచం జారి కింద పడింది. కళ్ళు బైర్లు కమ్మాయి. శ్వాస ఆడలేదు. అమ్మా అని అరవాలని ప్రయత్నించాడు. కానీ గొంతు పెగలలేదు. అతను నేల మీద కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని లేపడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. సాంప్రదాయాన్ని ఎగతాళి చేసిన అతని అహంకారం గ్రహణ సమయంలో తిన్న ఆ ఒక్క ముద్దతో అంతమయ్యింది. క్షణాల్లో కాశీనాథ్ జీవాత్మ తన శరీరం నుండి వేరయ్యింది. తన నిర్జీవమైన దేహం పక్కన నిలబడి గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులను చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటి, నేను చనిపోయానా? ఎలా? ఎందుకు అని అతను అయోమయంలో ఉండగానే భయంకరమైన ఆకారాలు ఉన్న 2 యమభటులు ప్రత్యక్షమై అతని సూక్ష్మ శరీరాన్ని పాశాలతో బంధించి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. చీకటిమయమైన భయంకరమైన లోకాల గుండా అతని ప్రయాణం సాగింది. చివరికి అతన్ని యమధర్మరాజు సభలో ప్రవేశపెట్టారు. చిత్రగుప్తుడు అతని పాపపుణ్యాల చిట్టాను విప్పాడు. ఈ జీవి పేరు కాశీనాథ్. బ్రాహ్మణుడిగా జన్మించి వేదాలను అభ్యసించిన పుణ్యం ఉంది. కానీ ఆ జ్ఞానం ఇచ్చిన గర్వంతో తల్లిదండ్రులను ధిక్కరించాడు. పవిత్రమైన గ్రహణ కాలాన్ని అపహాస్యం చేసి నియమాలను ఉల్లంఘించి అకాల మరణం పొందాడు. ఇతని పాపపుణ్యాలు సమానంగా ఉన్నందున తీర్పు కోసం కైలాసానికి పరమేశ్వరుని వద్దకు పంపాలి అని చదివి వినిపించాడు. యమభటులు అతన్ని కైలాసానికి తీసుకువెళ్లారు. ఆ కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న ఆ దివ్య ధామం చూసి కాశీనాథ్ కళ్ళు మూసుకుపోయాయి. మధ్యలో మణిమయ సింహాసనంపై త్రినేత్రుడు చంద్రశేఖరుడు, ఆ పరమేశ్వరుడు జగన్మాత పార్వతీదేవితో కొలువై ఉన్నాడు. ఆ దివ్య స్వరూపాన్ని చూడగానే కాశీనాథ్ అణువణువున ఉన్న గర్వం కరిగి నీరైపోయింది. భయం, పశ్చాత్తాపం అతన్ని ఆవహించాయి. సాష్టాంగపడి ఆ దేవదేవుని పాదాలపై పడ్డాడు. శివుడు తన 3వ కన్నును కొద్దిగా తెరిచాడు. ఆ క్షణంలో కాశీనాథుకు సృష్టి, స్థితి, లయల యొక్క అనంతమైన విశ్వరూపం కనిపించింది. గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ ఆ పరమేశ్వరుని లీలా విలాసంలో భాగమని అతనికి అర్థమైంది. తాను శాస్త్రం అని వెర్రవీగిన జ్ఞానం ఆ బ్రహ్మాండం ముందు ఒక పసిపాప అక్షరాభ్యాసం లాంటిదని గ్రహించాడు.
అప్పుడు శివుని గొంతు మేఘ గర్జనలా వినిపించింది. ఓరి మూర్ఖ బ్రాహ్మణుడా, నీ తలను శాస్త్రాలతో నింపావు, కానీ హృదయాన్ని వివేకంతో నింపలేదు. గ్రంథాలలోని అక్షరాలను రాశావు, కానీ వాటి ఆత్మను గ్రహించలేకపోయావు. చంద్రగ్రహణం కేవలం భూమి నీడ అని భావించావు, కానీ అది దేవతలకు రాక్షసులకు మధ్య నిరంతరం జరిగే విశ్వ సంగ్రామంలో ఒక కీలక ఘట్టం. ఆ సమయంలో ప్రకృతి బలహీనపడుతుంది, దుష్ట శక్తులు విజృంభిస్తాయి. మామూలు సమయాల్లో నిన్ను కాపాడే దైవశక్తులు ఆ సమయంలో తమ శక్తిని ఉపసంహరించుకుంటాయి. అందుకే ఋషులు జపతప ఉపవాసాది నియమాలను విధించారు. అవి నిన్ను ఆ దుష్టశక్తుల నుండి కాపాడే ఆధ్యాత్మిక కవచాలు. నువ్వు గ్రహణ సమయంలో ఆహారం స్వీకరించి నీ శరీరంలోనికి కేవలం అన్నాన్ని కాదు, ఘనీభవించిన ప్రతికూల శక్తిని ఆహ్వానించావు. నీ అహంకారమే ఆ శక్తికి వాహకంగా మారి నీ ప్రాణాలను హరించింది. నియమాన్ని ఉల్లంఘించటం కన్నా దాన్ని అపహాస్యం చేసి నిన్ను కన్నవారికి దుఃఖం మిగల్చటం నీవు చేసిన మహాపాపం అని శివుడు అన్నాడు. శివుని మాటలు ఈటెల్లా గుచ్చుకోగా కాశీనాథ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్రభూ, నన్ను క్షమించు, నా అజ్ఞానాన్ని మన్నించు, నాకు మరో అవకాశం ప్రసాదించు అని పాదాలపై పడి వేడుకున్నాడు. అప్పుడు కరుణామయి అయిన పార్వతీమాత శివుని వైపు చూసి, స్వామి పసివాడు, తెలియక తప్పు చేశాడు, కరుణించండి అని కోరింది. శివుడు, దేవి, కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు, కానీ ఇతని తల్లిదండ్రుల పుణ్యఫలం, ఇతను గతంలో చేసిన వేద అధ్యయనం కారణంగా ఇతనికి మరో జన్మను ప్రసాదిస్తున్నాను. కానీ ఈసారి అతను ధనవంతుల ఇంట్లో జ్ఞాన గర్వంతో పుట్టడు. ఒక నిరుపేద నిష్ఠాగరిష్ఠుడైన పూజారి ఇంట్లో జన్మిస్తాడు. జీవితంలో కష్టాలను అనుభవించి వినయాన్ని నేర్చుకుంటాడు. ఈ జన్మలో చేసిన తప్పు వాసనగా అతని ఆత్మలో నిక్షిప్తమై మరు జన్మలో గ్రహణ కాలమంటే చెప్పలేని భక్తి, భయం అతనిలో ఉంటాయి. తన జీవిత కాలమంతా సనాతన ధర్మ నియమాలలోని వైజ్ఞానిక ఆధ్యాత్మిక రహస్యాలను ప్రజలకు విడమరిచి చెప్పి వారిని ధర్మ మార్గంలో నడిపించడమే అతని జీవిత లక్ష్యమవుతుంది అని అనుగ్రహించాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. కొన్ని శతాబ్దాల తర్వాత గంగానది తీరంలోని ఒక చిన్న కుగ్రామంలో సోమయాజులు అనే పెద్ద పూజారికి ఈ బ్రాహ్మణుడు కుమారుడిగా జన్మించాడు. అతనికి జ్ఞానదేవుడు అని పేరు పెట్టారు. జ్ఞానదేవుడు చిన్నప్పటి నుండి అసాధారణమైన భక్తి శ్రద్ధలతో పెరిగాడు. ముఖ్యంగా గ్రహణం వస్తుందంటే చాలు అతనిలో తెలియని ఒక ఆందోళన, అప్రమత్తత కనిపించేవి. ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఊరి వారంతా భయపడుతూ ఉంటే 10 ఏళ్ల జ్ఞానదేవుడు అందరికీ ధైర్యం చెప్పాడు. భయపడకండి, ఇది భగవంతుడు మన కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి ఇచ్చిన సువర్ణ అవకాశం. మనమందరము ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి గ్రహణమంతా భగవన్నామ స్మరణ చేద్దాం. మన జపం యొక్క శక్తి మనల్ని, మన గ్రామాన్ని కాపాడుతుంది అని ఒక అభిజ్ఞుడైన ఋషిలా చెప్పాడు. అతని మాటల్లోని భక్తికి, నిజాయితీకి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి అతను చెప్పినట్లుగానే నియమాలను పాటించారు. జ్ఞానదేవుడు పెరిగి పెద్దవాడే గొప్ప పండితుడిగా, మహర్షిగా కీర్తి పొందాడు. అతను తన పూర్వజన్మ అయినటువంటి కాశీనాథుణ్ణి ఎన్నడూ గుర్తు చేసుకోలేదు. కానీ పరమేశ్వరుని సన్నిధిలో నేర్చుకున్న పాఠం అతని ఆత్మలో చెరగని ముద్ర వేసింది. అతను దేశమంతటా పర్యటించి ప్రజలకు కేవలం శాస్త్రాలను బోధించటమే కాకుండా వాటి వెనుక ఉన్న విశ్వ సత్యాలను, ఆచారాలలోని అంతరార్థాలను వినయంతో వివరించాడు. అహంకారంతో జ్ఞానాన్ని ప్రదర్శించిన కాశీనాథ్ మరుజన్మలో వినయంతో అదే జ్ఞానాన్ని పంచి తన జన్మను సార్థకం చేసుకున్నాడు. అలాగే ఈ గ్రహణ సందర్భంగా అసలు చంద్రగ్రహణాలు ఎందుకు ఏర్పడుతున్నాయో తెలిపే ఒక పురాణ కథ ఉంది. ఈ కథను ఈరోజు వినటం వలన సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ పవిత్ర కథను ఇక విందాం. సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం గ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని ముందు తగిలించి చెప్తూ ఉంటారు. అసలు ఈ గ్రహణాలకు మరియు రాహువుకు, కేతువుకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చేశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు.
మరలా పాలసముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆ ఆలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగువులాడుకోసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారము ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయ మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదెను. ఎవ్వరికీ తెగని తగువులాట. మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పొయ్యసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్య కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతనిని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహువుగా మరియు శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరూ ఒకే శరీరమే. ఒకరు తలభాగం, ఒకరు అధోభాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయటంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పట్నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి 2 నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి గల కారణం వివరించే పురాణ కథ ఇదే. అలాగే ఈరోజు హోలీ పౌర్ణమి వెనుక ఉన్న కథలను వింటే చాలు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, అదృష్టం మీ తలుపు తడుతుంది. కాబట్టి వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపటం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలాగా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడు పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన జంతువుల వలన అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్లను ఆరాధించటం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. దీనికి విరుద్ధంగా హిరణ్యకశిపుడు సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశిపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ
ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువును మాత్రమే ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది. ఏనుగులతో తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలు ఉన్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు. హిరణ్యకశిపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించటం వలన ఆమెకు ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకున్నాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తూ ఉండగానే హోలిక శాలువ ఎగిరిపోవటం వలన ఆమె దహనమవుతుంది. ఆ శాలువ ప్రహ్లాదుడిని కప్పటం వలన అతనికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలికను జరుపుకుంటూ ఉన్నాము. తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంధ్యా సమయంలో, అంటే పగలు లేదా రాత్రి కాని సమయంలో అతని ఇంటి గడప మెట్లపై, అంటే లోపల లేదా ఇంటి బయట కాకుండా తన యొక్క ఒడిలో కూర్చుండబెట్టుకొని, అంటే ఆకాశంలో లేదా భూమిపైన కాకుండా మరియు అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు. ఒకసారి లక్ష్మీదేవిని విష్ణుమూర్తి కలియుగం ప్రారంభం అయ్యిందని భూమి మీదకి వెళ్ళమని అన్నాడు. కానీ లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని వేడుకుంటుంది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. భూమి మీద ధర్మం లేదు. నేను అక్కడ ఉండలేను. భూలోకంలోని ప్రజలు లోభులు, బద్ధకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు, నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను, కనికరించండి అని మొరపెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. దేవి, నువ్వు భయపడకు. నేను నీకు తోడుగా నలుగురిని పంపుతాను. అందులో ఒకరు రాజు, రెండవవాడు అగ్ని, మూడవవాడు దొంగ, నాలుగవవాడు రోగం. ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతో కాలం ఉండవు. ధర్మమే వారిని నిలబెడుతుంది. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదను స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది. మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. ఇక్కడ నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రుల రూపంలోనో లేక దొంగ రూపంలోనే వచ్చి వాడిని సర్వం హరించేస్తారు. ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించిందంతా రోగాలకో రోష్టులకో తగలబెట్టేస్తారు. ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని ఈ నాలుగు కూడా ఒక్కోసారి పట్టేయవచ్చు. కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు ఈ నలుగురు నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు. కనుక లక్ష్మీదేవి మీ దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుణ్ణి పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, నరక బాధలు తప్పుతాయి, పాపాలన్నీ పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి, మీ సుడి తిరిగిపోతుంది, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, కష్టాలు పోతాయి, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.